గారిది శంబాలా చూసి వస్తున్నానండి. లిటరల్లీ 3 గంటల టార్చర్, తల పోటు. ఇంతకు మించి నేను ఇంకా వర్స్ట్గా చెప్పలేను. ఇంకా మాట్లాడితే ఇంకా వర్స్ట్గా వస్తుంది నా రివ్యూ. అసలు ఇది కూడా చెప్పాలనిపించట్లేదు, ఎందుకంటే ఒక సినిమా అనేది ఎంతో మంది కష్టం. ఆ కష్టం విలువ మాకు కూడా తెలుసు, వి యాక్సెప్టెడ్. కానీ అలా అని చెప్పి మీరు ఏది పడితే అది తీసేసి జనాల మీద రుద్దేసి మీరు చూడండి సినిమా అంటే కష్టం బాస్, వర్కౌట్ అవ్వదు, ఇట్స్ అ ఫెయిల్యూర్, టోటల్ ఫెయిల్యూర్, మేము చూడలేం సినిమా, ఎవరు కూడా చూడకండి, అవసరం లేదు, టైం వేస్ట్, ఇది అట్టర్ టైం వేస్ట్. ఎందుకు అంటే సినిమాలో స్టోరీ ఉంది కానీ ప్రాపర్ ఎగ్జిక్యూషన్ అనేది కనిపించలే. వీక్ డైరెక్షన్, వీక్ స్క్రీన్ ప్లే, అసలు ఎక్కడ జనాల్ని గ్రిప్ చేయలే, అట్రాక్ట్ చేయలేదు, స్క్రీన్ కి మా కళ్ళని అట్రాక్ట్ చేయలేదు. తల పట్టుకొని ఎప్పుడు అయిపోద్దురా బాబు అని కూర్చున్నాం. రెండు ఎక్సైటింగ్ ఎలిమెంట్స్ ఉండే సినిమాలో. ఏంటి తెలుసా, ఒకటి ఇంటర్వెల్లో, ఒకటి సినిమా అయిపోయాక బయటకు వచ్చాడు. ఇంతకు మించి ఎక్సైటింగ్ ఎలిమెంట్స్ ఏం లేకుండే సినిమాలో. స్టార్టింగ్ లో ఒక ఓపెనింగ్ షాట్ మిథికల్ ఎలిమెంట్స్ ని యూజ్ చేసుకొని స్టార్ట్ చేస్తారు, కార్తికేయ సినిమాలో లాగా యానిమేషన్స్ యూజ్ చేసుకొని. శివుడికి అంధకాసురుడికి మధ్య భీకరమైన యుద్ధం అనుకుంటూ రైట్ రా అబ్బాయి, సినిమా లేచింది, ఆది అన్న ఫైనల్లీ వచ్చాడు, మంచి కాన్సెప్ట్ తో అనుకున్నాను. ఆ సీక్వెన్స్ అయిపోగానే పడుకుంది సినిమా. మేము కూడా పడుకుంటామేమో అనుకున్నాం, కానీ నేను ఇక సినిమా మీద ఉన్న పిచ్చితో చూసాను, అది భరించాను, చూడలేదు, భరించాను. ఎక్కడైనా బాగుంటదేమో క్లైమాక్స్ వరకు ఎక్కడా లేదు అసలు కాదండి బాబోయ్, వద్దు. విరూపాక్షతో మీరు కంపేర్ చేయకండి, కిష్కింధపురి లాంటి సినిమాలతో అసలే కంపేర్ చేయకండి. అవి నేను చెప్తున్నా, స్టోరీ ఉన్న సినిమాలు మిథికల్ ఎలిమెంట్స్ అంటే మన దేవుళ్ళని, మన దేవతల్ని వాడుకుంటూ తీసేది. సో మన పురాణాలని బేస్ చేసుకొని, మన దేవతల్ని బేస్ చేసుకొని వాడుకుంటూ తీసే సినిమాలు ఎంత గ్రిప్పింగ్ గా ఉండాలో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఉంది సినిమా. ఎందుకంటే నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఇది స్పాయిలర్ కాదు, అందరికీ తెలిసిన క్యారెక్టరే. హీరోయిన్ అర్చనా అయ్యర్ గారు అమ్మవారి పాత్ర వేస్తారు సినిమాలో. ఫస్ట్ చూపించినప్పుడు చూపిస్తూనే ఉంటారు, ఆది గారితో మాట్లాడతారు, ఫన్ చేస్తారు, అంతా బాగుంటది. తిప్పి చూస్తే ఆవిడ ఒక యోగిని సమ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ, ఇక సినిమా స్టోరీ చెప్పుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. సమ్ స్టోరీ వల్ల ఆ ఊర్లోనే ఉండిపోయి అమ్మవారుగానే ఆ ఊర్లోనే ఉన్నారు, ఊరికి రక్షగా అని చెప్పి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు క్లియర్ గా సినిమాలో, మంచి డైలాగ్స్ తో. అలాంటిది అమ్మవారి చుట్టూ మనం తిరగాల సాయం కోసం, లేకపోతే అమ్మవారు మన చుట్టూ తిరగాల సాయం కోసం, నాకు అర్థం కాలేదు. లిటరల్లీ యూ మేడ్ గాడెస్ సో హెల్ప్లెస్ ఇన్ దిస్ మూవీ. అమ్మవారిని అంత నిస్సహాయకురాలిగా నేను ఎక్కడా చూడలేదు. అమ్మవారు సార్ శక్తి, ఆదిశక్తి అంటే ఎలా ఉండాలి, అలాంటిది యూ మేడ్ హర్ హెల్ప్లెస్. సచ్ ఎ హోప్లెస్ క్యారెక్టర్ ఐ హ్యావ్ నెవర్ సీన్ ఇన్ మై